హలో, హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య, హిస్టరీ రఫీ సార్. ప్రీవియస్లో మనం ఎన్ని గంటలు చదవాలి అనేది ఒక వీడియో చేశాము. జాబ్ క్యాలెండర్ వచ్చిన సందర్భంగా ఎన్ని గంటలు చదివితే విన్ అవుతారు, ఎన్ని గంటలు చదవాలి అనే దాని గురించి మనం ప్రీవియస్లో ఒక వీడియో చేసాం. ఆ వీడియో చేస్తూ ఆ వీడియోలో సగం చెప్పాము, మిగతా సగం చెప్పబోయే లోపు ఈలోపు జాబ్ క్యాలెండరు వాటికి సంబంధించిన వీడియోలు చేయాల్సిన అవసరం నాకు ఏర్పడింది. సరే, ఇప్పుడు ఇందులో ఏంటంటే ప్రీవియస్లో ఏం చెప్పుకున్నామంటే, ఒకరు విజేత అయ్యారు అని అంటే వాళ్ళు ఖచ్చితంగా కొన్ని గంటలు ప్రిపరేషన్ ప్లాన్లో ఉన్నారు. అది ఏ టైము, ఎంత టైము అనే దాని గురించి మనం డిస్కస్ చేస్తాము. మనకి ఏ సబ్జెక్ట్ అయినా ఈజీ సబ్జెక్టు, కష్టమైన సబ్జెక్ట్ అని ఉండవు. మన ఇష్టాన్ని బట్టి ఉంటాయని మీకు నేను చెప్పడం జరిగింది. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే, సులువుగా ఉన్న సబ్జెక్ట్ని ఎక్కువసార్లు చదువుతాం, టఫ్గా ఉన్న సబ్జెక్ట్ని ఓ పక్కన పెడతాం. అలా కాదు, పోటీ పరీక్షల్లో అన్నీ చదవాల్సిందే. అయితే 11th అవర్లో మాత్రం దేనిలో అయితే మార్కులు మనం లాగలేకపోతున్నామో దాన్ని గమనించి 11th అవర్లో అంటే లాస్ట్లో మనం ప్రిపరేషన్ చేస్తున్నప్పుడు ఒక వారం చేయగానే మనకు అర్థమైద్ది మనం దేంట్లో మార్కులు పెంచుకోగలం, దేంట్లో మార్కులు తగ్గించుకోగలమని. ఈ తగ్గించుకోగలం అన్న చోట ఏంటంటే కావాలని తగ్గించుకోము. ఇది ఎంత గుంజుకున్నా మనకు అక్కడ అన్నీ మార్కులు వస్తున్నాయి. ఎందుకంటే ఆ సబ్జెక్టు మన ప్రిపరేషను, మన మైండ్ సెట్టు, మనం చదివిన చదువు ఇవన్నీ ఆ సబ్జెక్టుపై ప్రభావం చూపిస్తాయి. కానీ పెంచుకోగలిగిన సబ్జెక్టులు ఉంటాయి కదా మార్కులు, ఈ తగ్గించుకునేదేదో అక్కడ పెంచుకునే దాంట్లో చూసుకుంటే మనకి గెటన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. నేను జేఎల్ అయిన రోజుల్లో మీకు ఒక కిటుకు చెప్తాను. నేను జేఎల్ అయినప్పుడు ఎప్పుడో ఒక 10-15 ఏళ్ల క్రితం నాకు మెంటల్ ఎబిలిటీ, అర్థమెటిక్ రీజనింగు నాకు వాళ్ళు ఇచ్చే 25 బిట్ల, అప్పుడు నెగిటివ్ మార్క్స్ లేవు, 25 బిట్లలో ఒక 10-12 కన్నా ఎక్కువ రావు. ఎందుకంటే మ్యాథమెటిక్స్లో అంత నేను ఎక్స్పర్ట్ని, జెన్యూన్ కాదు. ఈ విషయం నాకు తెలుసు. అందువల్ల నేను మిగతా సబ్జెక్టులో మార్కులు పెంచుకుంటాను. ఈ మ్యాథమెటిక్స్లో మిస్ అయింది, మిగతా వాళ్ళు పెట్టే వాటిల్లో నుంచి ఇంకొక సబ్జెక్ట్ని నేను జిఎస్లో ఎక్కువ మార్కులు సాధించుకోవాలి అన్న కాంక్షతోటి నేను కరెంట్ అఫైర్స్ బాగా తయారు చేసుకున్న నోట్స్, రన్నింగ్ నోట్స్, కరెంట్ అఫైర్స్. ఈ కరెంట్ అఫైర్స్ తయారు చేసుకుని ఒక 250 ఒక రన్నింగ్ నోట్స్లా రాసుకున్న 250 పాయింట్లు. ఇందులో మళ్ళీ నేను స్క్రీనింగ్ చేసి, విచ్ మీన్స్ వడపోత వేసి, మళ్ళీ ఇందులో నేను 100 గట్టిగా చదవాలని నిర్ణయించుకున్నా. 100, ఈ 100లో కూడా నేను మళ్ళీ ఒక 75 పక్కా గుర్తుపెట్టుకోవాలనుకున్నా. ఆ 75 బాగా చూసుకున్నా. ఆ రోజు వచ్చిన 30 కరెంట్ అఫైర్స్లో 19 నేను చేసుకున్న నోట్స్ నుంచి వచ్చాయి. అది నేను గెటన్ అయిపోవడానికి జనరల్ స్టడీస్లో హిస్టరీ ఎటు కుమ్మేశా. 146, 147 పెట్టా 150కి. జేఎల్లో 3-4 పోయినాయి, అత్యుత్సాహం ఎక్కువై పోయినాయి. కానీ జనరల్ స్టడీస్లో గుంజుకోవాలి కదా మార్కులు. నాకు ఎన్ని వచ్చినాయి జనరల్ స్టడీస్లో? 98, 99 వచ్చినాయి అంతే. కానీ బట్ సబ్జెక్ట్లో 2 మార్కులు కాబట్టి జేఎల్కి ఇవి కలిసి నాకు జాబ్ తెచ్చిపెట్టినాయి. కాబట్టి మనం ఏం చేయాలంటే, సబ్జెక్ట్ కఠినం అనుకున్నప్పుడు, దీంట్లో ఇన్ని మార్కులు పెంచుకోలేము అని అనుకున్నప్పుడు, మీరు పెంచగలిగిన సబ్జెక్టులు, చదవగలిగిన సబ్జెక్టులు, చదివి అర్థం చేసుకోగలిగిన సబ్జెక్టులు చాలా ఉంటాయి జనరల్ స్టడీస్లో. వాటిని ఎంచుకొని వాటిల్లో మార్కులు మిస్ కాకుండా చూసుకోగలిగితే ఇక్కడ తగ్గేవి అక్కడ మనం కవర్ చేసుకోవచ్చు. కారణం ఏంటంటే, ఇక్కడ తగ్గినాయి అనుకోండి, దీన్ని ఎంత పెంచుకోవడానికి మనం ప్రయత్నం చేసినా టైం వేస్ట్ అవుతుంది. మన ముందు కరెక్ట్గా 5 లేదా 6 నెలలు ఉన్నాయి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిలిమ్స్ జరిగే రోజు వేసుకుంటే ఈ రోజు నుంచి ఇంచుమించు 6 నెలలు ఉన్నాయి ఈ జాబ్ క్యాలెండర్ ప్రకారం. అది సెప్టెంబర్ 15 అట్ట అనుకుంటే గ్రూప్ 2కి సంబంధించి కానీ, మిగతా పరీక్షలకు సంబంధించి కానీ. కాబట్టి నేను మీకు ఖచ్చితంగా చెప్పే మాట ఏంటంటే, సులువుగా కఠినంగా ఉండే వాటిల్లో కఠినం అనుకున్నప్పుడు దాని మీద టైం వేస్ట్ చేయకండి. మీరు ఎంత గుంజుకున్నా అంతకన్నా ఎక్కువ రావు. అందువల్ల వచ్చే ఎంచుకోండి, చదివి అర్థం చేసుకుని రాయగలిగినవి ఎంచుకోండి. కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జోగ్రఫీ,
ఇలాంటివన్నీ కూడా మనం రాయగలం కదా, చదివి అర్థం చేసుకుని పాలిటీ అర్థం చేసుకుని రాయగలం కదా మనం. కాబట్టి ఇవి చూసుకోండి. సొసైటీ సామాజిక శాస్త్రం ఇవన్నీ కూడా చూసుకోండి. వీటిలో పెంచుకోగలం మన మార్కులు. ఇవి అర్థమెటిక్ రీజనింగ్ వస్తే ఓకే, మీకు ఆ బ్యాక్గ్రౌండ్ ఉంటే సూపరం. ఆ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు. దీంట్లో తగ్గివి వేరే సబ్జెక్టుల్లో పెంచుకోవడానికి అక్కడ మీకు సమయం కలిసి వచ్చింది. అక్కడ 10 మార్కులు, అక్కడ ఆ సబ్జెక్ట్ అంతా మనకు తెలుసు, చదివితే అక్కడ మార్కులు మనం చేయగలం బాగానే. 25-30 జనరల్ స్టడీస్లో అది మనం ఇంకొంచెం టైట్ చేస్తే 25కి 22, 23 కూడా పెట్టుకోగలం. ఇది లేకపోతే 30కి 25, 26 పెట్టుకోగలం. అక్కడ చూసుకోండి. ఇదొక ట్రిక్ పాటించండి మీ ప్రిపరేషన్లో. సరే, ఆ రోజు నేను మీకు ఏం చెప్పానంటే పొద్దున్నే 5 గంటలకు లెగవండి, 5 to 8 2 టాపిక్స్ తీసుకోండి, డీప్గా డెన్సిటీగా డెప్త్గా చదవండి, బాగా చదవండి. 2 టాపిక్స్ తీసుకొని 5 to 8 పొద్దున్నే గంభీరమైన టాపిక్స్ తీసుకోండి, కొంచెం టఫ్ అనుకున్న టాపిక్స్ తీసుకోండి, అవి చదవండి అని మీకు నేను చెప్పాను. 5 to 8 అంటే విచ్ మీన్స్ 5 to 6, 6 to 7, 7 to 8, మొత్తం 3 గంటలు ఇక్కడ. తర్వాత మళ్ళీ మీకు నేను 6 గంటలు మీ జోలికి రానని చెప్పాను. తర్వాత 2 to 4 వస్తానని చెప్పాను ఆ రోజు నేను మీకు. 2 to 4 మీరు చేయాల్సిన పని ఏంటంటే 2 గంటల నుంచి 4 గంటల వరకు మీరు చేయాల్సిన ముఖ్యమైనటువంటి పని ఏంటంటే 2 to 4 పొద్దున చదివింది మళ్ళీ రివిజన్ చేసుకొని ఆ 2 టాపిక్స్ నోట్స్ రాసుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. 2 to 4 2 to 4 తర్వాత మళ్ళీ మీకు నేను 2 అవర్స్ గ్యాప్ ఇచ్చాను. 2 అవర్స్ ఏంటి, 4 to 5, 5 to 6, 6 to 7, 4 అనుకోండి. 2 to 4, 4 to 5, 5 to 6, 2 అవర్స్ గ్యాప్ ఇచ్చాను. మళ్ళీ మీరు చేయాల్సిన పని ఏంటంటే 6 కూర్చోండి, 6 to 8 కూర్చోండి, మళ్ళీ 2 గంటలు. ఈ 6 to 8 ఏం చేయాలో తెలుసా మీకు? 5 to 8 మార్నింగు, 2 to 4 మధ్యాహ్నం, 6 to 8 ఈవినింగు. ఈ మధ్యలో అవర్స్ వదిలేశాను. అది ఎందుకు వదిలేశాను మీకు చెప్తాను. ఇప్పుడు అర్థమైందా నాన్న? 5 to 8 3 అవర్సు, 2 to 4 2 అవర్సు, అక్కడ 5 అవర్సు, ఇప్పుడు 6 to 8 2 అవర్లు, ఆ 5ని 2 7 అవర్స్. రైట్, యూనో. ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ పట్టాలి. ఈ 6 to 8 వేటి మీద? మార్నింగు మధ్యాహ్నం మీరు చదివారే డీప్గా 2 టాపిక్స్, ఆ టాపిక్స్ మీదే మీరు టెస్ట్ సిరీస్ రాసుకోవాలి. అదే రోజు మళ్ళీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో ఈ టాపిక్స్ మీద ఎలా అడిగారో అవి కూడా తమరు చూసుకోవాలి. అందువల్ల 6 to 8 ఓన్లీ ఎగ్జామ్లో రేపు టైం మేనేజ్మెంట్ చేసుకోవడానికి కూడా మీకు సెట్ అవుతుంది. అదేంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, టెస్ట్ సిరీస్ ఈ 2 చేసుకోవాలి. 6 to 8 ఇదే పని మీద ఉండాలి మీరు. 6 to 8 5 to 8 ఏమో టఫ్ 2 టాపిక్స్ చదువుతారు, టఫ్ లేకపోతే రెగ్యులర్గా చదివే చదువుతారు, బాగా చదువుతారు, డీప్గా చదువుతారు, డెప్త్గా చదువుతారు. పొద్దునే కాబట్టి ఫ్రెష్ మైండ్ ఉంటుంది. 5 to 8 తర్వాత 6 అవర్స్ మీ జోలికి నేను రాను, మీరు ఏమన్నా చేసుకోండి. మళ్ళీ 2 to 4 పొద్దున్న చదివింది రివిజన్ చేసుకుంటారు, 2 టాపిక్స్ చిన్నపాటి నోట్స్ రాసుకుంటారు. ఆ తర్వాత మరి ఈవినింగ్ 6 to 8 మళ్ళీ మధ్యలో 2 అవర్స్ గ్యాప్. 6 to 8 మళ్ళీ ఇప్పటికి ఎన్ని అవర్లు అవుతాయి? 3 4 5 6 7 అవర్లు అవుతాయి. ఈ 6 to 8 ఓన్లీ దిస్ టైమ్ అప్లికబుల్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్. ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ PYQP ప్లస్ టెస్ట్ సిరీస్ చూసుకోవడానికే ఈ 6 to 8. ఆ తర్వాత 8 to 9 1 అవర్ బ్రేక్ తీసుకోండి, డిన్నర్ చేయండి, 9 కూర్చోండి. 9 to 11 మళ్ళీ మీరు రేపు చేయాల్సింది ఏంటి? ఆ మెటీరియల్లో ఆ సమాచారం సేకరించుకోండి, ప్లస్ పొద్దున్న చదివింది మళ్ళీ మరోసారి రివిజన్ చేసుకోండి. అంటే 5 to 8 3 అవర్సు, 2 to 4 2 అవర్సు, ఇక్కడికి 5, 6 to 8 2 అవర్సు, ఇక్కడికి 7 గంటలు, మళ్ళీ 9 to 11 2 గంటలు, 7 8 9 గంటలు వస్తుంది రోజుకి. లెక్కేసుకోండి మీరు. 5 to 8 2 to 4 6 to 8 9 to 11 8 గంటలు వస్తుంది మీకు. 8 గంటలు ప్రిపరేషన్ చేస్తే ఈ 6 నెలల పాటు మీకు తిరుగుండదు. ఎవరిని అడిగినా ఆ గ్రూప్ 1 చూసినా, గ్రూప్ 2 చూసినా, గవర్నమెంట్ జాబ్ కొట్టిన, సివిల్స్ కొట్టిన ఎవరిని అడిగిన వాళ్ళు చెప్తుంది ఏంటంటే 7 గంటలు 8 గంటలు మేము చదివాం, కొంతమంది 6 గంటలే చదివామని చెప్తా ఉన్నారు. ఇంతే మేము చదివాం, చదివినట్టు మాకు ఎక్కేసింది, క్వాలిటీ చదివాం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అంటే నాకు అనిపించింది విజయ పరంపరలో మీరు విజేతలుగా మారడానికి ఖచ్చితంగా ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఎన్ని గంటలు చదవాలి అన్నది కాకుండా ఎంత క్వాలిటీగా చదివామన్నది మాత్రం మీరు దయచేసి బాగా గమనించండి. ఒకవేళ కోచింగ్ వచ్చారు అనుకోండి, మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్ కోచింగ్ వచ్చారు,
కోచింగ్ వచ్చినప్పుడు మరి ఎలా చేయాలి? కోచింగ్ వచ్చినప్పుడు లైవ్ క్లాసులు వినొచ్చు మీరు. ఒకవేళ లైవ్ మిస్ అయితే రికార్డెడ్ మీ చేతిలోకి వచ్చేస్తాయి. అందువల్ల ఈ రికార్డెడ్ క్లాసులు మీరు ఏం చేయాలి? లైవ్ పొద్దున్నే ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, మధ్యలో లైవ్ క్లాసులు ఉండవు. ఎర్లీ మార్నింగ్ ఉంటాయి, ఈవినింగ్ ఉంటాయి, మధ్యాహ్నం లైవ్ క్లాసులు మ్యాక్సిమం ఉండవు. అప్పుడు ఈ టైంలో మీరు ఏం చేస్తారు? నేను చెప్పింది అప్లై చేయండి. రన్నింగ్ నోట్స్ రాసుకోవడం 1, రివిజన్ చేసుకోవడం 2, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని టెస్ట్ సిరీస్ని చేసుకోవడం, ఆ రోజు సార్ చెప్పిన దాన్ని బట్టి చేసుకోవడం. కోచింగ్లో ఉంటే మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు సీరియస్గా వింటారు లైవ్, ఆ తర్వాత రికార్డెడ్ మీ దగ్గరికి వస్తాయి. ఆ రికార్డెడ్ ద్వారా రన్నింగ్ నోట్స్ రాసుకోండి. ఆ తర్వాత వాటి మీద ఉన్న క్వశ్చన్ పేపర్లు సాయంత్రం చూడండి, వాటిని టెస్ట్ సిరీస్ కింద చూడండి, పాతవి చూడండి, టెస్ట్ సిరీస్ కింద రాయండి. ఆల్మోస్ట్ మన కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్లో లెక్చరర్సు, ఫ్యాకల్టీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ని కూడా కవర్ చేసే మీకు పాఠాలు చెప్పడం జరుగుతుంది. కేజీహెచ్ ఆన్లైన్ క్లాసెస్. ఎస్, కాబట్టి చివరిగా నేను మీకు ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే, మీరు వేసుకునే ఈ షెడ్యూలు, నేను ఇచ్చిన మీకు షెడ్యూల్ 8 గంటలు, మధ్యలో మళ్ళీ ఒక 8 గంటలు ఇక్కడ వదిలేసినప్పటికీ 8 గంటలు కోచింగ్ జాయిన్ అయినట్లయితే ఈ కోచింగ్లో తీసుకుని 8 గంటలు రన్నింగ్ నోట్స్ రాసుకోండి. టఫ్ టాపిక్లు మార్నింగ్కి షిఫ్ట్ చేసుకోండి. అర్థమవుతుందా? మార్కులు పెంచుకోగలిగిన టాపిక్స్ని ఎంచుకోండి, సబ్జెక్ట్ని ఎంచుకోండి. తద్వారా మీరు మంచి మార్కులు సాధించడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా? కాబట్టి వాత మీకు నేను చెప్పే పాయింట్ ఏంటంటే, ఎన్ని గంటలు చదివామన్నది కాదు, చదివిన చదువు మైండ్కి ఎక్కుతుందా లేదా 1, 2 రివిజన్ చేసామా లేదా 2, 3 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ రాసేయాలి. ఎప్పటికప్పుడే టెస్ట్లో లాస్ట్లో సబ్జెక్ట్ అంతా అయిపోయిన తర్వాత టెస్ట్ రాస్తాం, సిరీస్ రాస్తాం. ఈ వ్యవహారం పెట్టుకుంటే జాబ్ రాదు. కాబట్టి మీరు ఈ 3 పెట్టుకోండి. టఫ్ టాపిక్స్ చదవడం, తర్వాత రివిజన్ చేయడం, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ టెస్ట్ సిరీస్ రాయడం, ఆ రాత్రికి నిద్రపోవడం. అప్పటికే 8 గంటలు ఉంటుంది. మధ్యలో ఈ గ్యాప్ ఉందే, ఈ గ్యాప్ కోచింగ్లో ఉన్నటువంటి రికార్డెడ్ క్లాసులు వినండి, లేదా లైవ్ క్లాసులు వినండి. ఈ మధ్యలో ఉన్న టైంలో 6 గంటలు ఒక గ్యాప్ వస్తుంది మీకు, 2 గంటలు ఒక గ్యాప్ వస్తుంది మీకు, 2 గంటల మరో గ్యాప్ వస్తుంది మీకు. నేను ఇచ్చిన టైం టేబుల్ ప్రకారం 5 to 8 ఎర్లీ మార్నింగ్, 2 to 4 మధ్యాహ్నం, 6 to 8 ఈవినింగ్, 9 to 11 రాత్రి. ఈ టైం టేబుల్ని పెట్టుకొని కోచింగ్లో చెప్పే కూడా ఉపయోగించుకుంటూ మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని వెళ్ళండి. ఈ 8 గంటలు మిస్ చేసుకోకండి. మధ్యలో మిగిలే అవర్స్ మాత్రం మీరు రాసుకోవడానికి, ప్రిపేర్ అవ్వడానికి మీరు ఒక ఓన్ ప్లాన్ చేసుకోండి. నా ప్లాను పర్ఫెక్ట్గా వర్కౌట్ అవుతుంది. ఈ ప్లాన్ ప్రకారం వెళ్ళండి, కన్ఫ్యూజ్ కావద్దు. మళ్ళీ చెప్తున్నా, 100 సార్లు చెప్తా మీ కొరకు. 5 to 8, 2 to 4, 6 to 8, 9 to 11 ఈ మధ్య ఖాళీలో కోచింగ్లో చెప్పేవి వినండి, రికార్డెడ్ వస్తాయి, అవి చదువుకోండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. కోచింగ్లో ఉన్న వాళ్ళు కూడా ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే, 1 వినడం, 2 రివిజన్ రన్నింగ్ నోట్సు, 3 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్సు, దెన్ టెస్ట్ సిరీస్. ఇవి చేసుకోవాలి ఒకరోజు. నేను అంటాను, మీరు రాత్రి నిద్రపోతే సమయానికి, వింటున్నారన్న, మీరు రాత్రి నిద్రపోయే సమయానికి నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు మీరు ఎంత చదివారు అనేది ఒక్కసారి 10 to 11 నిద్రపోండి, ఏం కాదు. 10 to 11 ఒక్కసారి సింహావలోకనం చేసుకుంటే మీరు దీని నుంచి బయటపడతారు. ఎన్ని గంటలు చదివామన్నది కాదు, క్వాలిటీ చదివామా లేదా అనేది. నెక్స్ట్ క్లాసులో ఇండియన్ హిస్టరీ ఎలా చదవాలి, నేను ఎలా రాశాను ఈ బుక్ ద్వారా 30 మార్కుల్లో మ్యాక్సిమం ఎలా గెయిన్ చేయగలం, ఈ విషయాలన్నీ నెక్స్ట్ వీడియోలో మీకు చెప్తాను. ఆ తర్వాత ఏపీ హిస్టరీ గురించి నేను మీకు చెప్తాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్.